అయ్యో నా కుమారుడు చావు నేను చూడలేను అని అంత దూరంలో వెళ్ళిపోయి అక్కడి నుంచి కూర్చొని ఆమె ఏడుస్తుంది, ఆమె విలపిస్తుంది, ఆమె బాధపడుతుంది. తన కుమారుడు ఏడుస్తున్నాడు, తన కుమారుడు రోధిస్తున్నాడు. అయ్యో, ఏడ్చి 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 నా కుమారుడు నోరు ఎండిపోయి చచ్చిపోతాడు, ఇక నాకు నా కుమారుడికి చావే దిక్కు. మొదటగా నా కుమారుడు అంతగా ఏడుస్తున్నాడే, వాడు చావు నేను దగ్గర నుండి చూడలేను అని అంత దూరములో వెళ్ళిపోయి అంత దూరం నుంచి కూర్చొని ఆమె రోధిస్తూ ఏడుస్తూ, ప్రభువా ఏంటి మా పరిస్థితి అని ఏడుస్తున్న సమయంలో దేవుడు, హాగరు నీకేమి వచ్చింది, నీకేమి వచ్చింది హాగరు, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? నువ్వు బాధపడకు, నువ్వు బెంగపడకు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడకు అని ధైర్యం ఇచ్చి దేవుడు ఏం చెప్పాడంటే,